ఇది నేను లండన్కి వెళ్ళడానికి ఆఫర్ లెటర్ సార్. ఇదిగో ఎత్తిరాజులు, నిజమే చూడు. ఇది కరెక్ట్గానే ఉంది, కానీ నాకెందుకు అనుమానంగా ఉంది. కుమ్మితే కానీ తారీఖు నాకు నా డబ్బు కావాలి. సార్ ఏంటి సార్ ఈ అన్యాయం? 3 కోట్లు ఇప్పుడు ఇచ్చేస్తానని చెప్పాడు. ఈయనకి ఇవ్వాల్సిన మిగతా 4 కోట్ల రూపాయలు విదేశాలకు వెళ్ళి సంపాదించి త్వరలోనే ఇచ్చేస్తానంటున్నాడు. దానికి కూడా ఒప్పుకోకపోతే ఎలా చెప్పండి? ఇలా చూడు, నువ్వు కొంచెం తగ్గాలి. వచ్చే డబ్బును తీసుకోవడం మానేసి ఊరికే గొడవ చేయకయ్యా. సరే, మీరు చెప్పారని ఒప్పుకుంటున్నాను, కానీ నోటితో చెప్తే ఒప్పుకోను. తల్లి కొడుకుల్ని రాసిచ్చి వెళ్ళమనండి. మీ అబ్బాయి ఊరికి వెళ్తాడట, లండన్కి వెళ్తాడట. మీరు చెప్పకుండా వదిలేసి వెళ్ళిపోయారు. వాడు చెప్పి వెళ్తానంటున్నాడు. అందరు నన్ను వదిలి వెళ్ళిపోండి, నేను ఒంటరిగా ఉండి చేస్తాను. నేను చెప్పేది కొంచెం వినమ్మా. నేను చెప్పేది నువ్వు విను. నువ్వు ఎక్కడికి వెళ్ళకూడదు. ఈ ఇల్లు అమ్మేసి అప్పు తీర్చేద్దావురా. ఒక చిన్న ఇల్లు అద్దెకి తీసుకొని ప్రశాంతంగా ఉందాం. ఏంటి ఇల్లు అమ్మాలా? మా ఏం మాట్లాడుతున్నావు? మా నగలు, కార్లు, ట్రావెల్స్ అన్ని పోయాయి. ఈ ఇల్లు కూడా అమ్మేస్తే ఇక కొడుగ్గా నేనుండి ప్రయోజనం ఏంటి? మా నాన్న ఎంతో ఆశగా ఈ ఇల్లు నీకు కొనిచ్చారమ్మా. ఈ ఇంటిని అమ్మొద్దమ్మా. రే చెప్పరా, అర్థం చేసుకోవట్లేదు. అమ్మా, వీడు ఉద్యోగంలో చేరిన కొన్ని రోజులకే ఆ లండన్ ఆఫర్ వచ్చింది. అప్పుడు వద్దని చెప్పేశాడమ్మా. ఇప్పుడు ఆ హెచ్ఆర్ కాళ్ళ వేళపడి ఎలాగో అతను నొప్పించాడు. మీకు విషయం చెప్పనా? ఈ లోకంలో నీకు ఎవరిష్టమని అడిగితే వీడు అమ్మ అనే చెప్తాడు. అలాంటి మిమ్మల్ని ఒంటరిగా వదిలేసి వెళ్తున్నాడంటే కొంచెం అర్థం చేసుకోండి అమ్మా. మా ఏ ఇంద్రాణి, ఏమైంది? ఏం లేదు, నిన్న ఇంట్లో ఒక ప్రాబ్లం జరిగింది. పోలీస్ స్టేషన్ వరకు వెళ్లాల్సి వచ్చింది. గొడవైంది. లండన్ వెళ్ళి అప్పు తీరుస్తానని ఒప్పుకున్నావు, అంతే కదా? ఆరు సంవత్సరాలు ఇలా వెళ్ళిపోతాయి. ఇది మన కుటుంబం. మన అమ్మని నేను భద్రంగా చూసుకుంటాను. నువ్వు ధైర్యంగా వెళ్ళిరా. నువ్వు లండన్కి వెళ్లే ముందు నన్ను పెళ్లి చేసుకుని వెళ్ళు. పెళ్లి చేసుకుని వెళ్ళు. అట్లుగా ఉందా? ఏ తప్పే ఉంది? ఎందుకు ఇలా సిగ్గుపడుతున్నావు? అసలే ఇంత టెన్షన్ లో ఉంటే నువ్వేంటి అవని నాకు తెలీదు. పెళ్లి చేసుకుని వెళ్ళు. అయితే అమ్మతో వెళ్ళి నువ్వే మాట్లాడు. అమ్మ నేను మేనేజ్ చేస్తాను లేరా. నువ్వు చాలా తొందరపడుతున్నావు. పడుకోవాలి, ఓకే? నువ్వు మర్చిపోయావని తెలిసిందో అక్కడి నుంచి ఫోన్ చేసి మరీ తిడతాను, జాగ్రత్త, ఓకేనా? నేను వెళ్ళేటప్పుడు ఇలా ఏడవకూడదు, నవ్వాలి నవ్వాలి. సరేరా, నువ్వు చల్లగా ఉండాలి, క్షేమంగా వెళ్ళిరా. ఆరోగ్యం జాగ్రత్త. టైంకి ఫోన్ చేయాలి, టైంకి నిద్ర పోవాలి. పోతే రోజు నాకు ఫోన్ చేయాలి. సరే సరే, ఓకే? నవ్వు నవ్వు. అది బాయ్. వెరీ గుడ్, వస్తాను. ఆశీర్వదించు. బాయ్ 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 బాయ్. మా డైలీ ఫోన్ లో వీడియో కాల్ లో చూసుకుందాం, ఏం ప్రాబ్లం లేదు, ఓకే? బాయ్. అనన్య కూర్చో. వెళ్ళొచ్చేస్తానమ్మా. టైం అవుతుంది, త్వరగా రా. బాయ్ మా, లవ్ యూ. ఇలా చూడు, ఫారెన్ వెళ్తున్నావు, హెల్త్ చూసుకో. ఎక్కువగా బయట ఫుడ్ తినకు, సరేనా? అమ్మ ఇచ్చారు కదా, ఇంట్లోనే వంట చేసుకో. తెలియకపోతే వీడియో కాల్ చేయి. నవ్వు. జాగ్రత్తగా వెళ్ళిరా. ఐ లవ్ యూ.
మీరు ఉండండి, కూర్చోండి. నువ్వెందుకు వచ్చావు ఇక్కడికి? నేనే వచ్చేవాడినిగా. నా కొడుకు నాతో ఉన్న వాళ్ళని చంపేస్తుంటే దండేసి ఏడుస్తూ కూర్చోబెట్టావా? స్పాట్ లో సంబంధమే లేకుండా ఈ బండి ఉంది. ఇదంతా చేసింది ఐస్ అమ్మేవాడు కూడా అయి ఉండొచ్చు. ఐస్ అమ్మేవాడా? ఐస్ అమ్మేలా వచ్చినవాడా? ఫారెన్సిక్ కలెక్ట్ చేసే శాంపిల్ ని బట్టి ఖచ్చితంగా ఎవరో చించర్లే, మీరేం చేయక్కర్లేదు. మన గురించి తెలిసిన వాడే శశిని గుణాన్ని లేపేసి ఉండాలి. వాడు రౌడీయో దాదానో కాదు, వీళ్లలో ఒకడే. మనల్ని ఎదిరించే ధైర్యం ఎవరికి రాకూడదు. ఆ ధైర్యం ఎలా వచ్చింది? వీళ్ళ ఫింగర్ ప్రింట్స్ ఉన్నాయి కదా? ఉన్నాయి సార్. ఆ ఫింగర్ ప్రింట్స్ ని ఏసీకి ఇచ్చి గుణ మర్డర్ జరిగిన చోట దొరికిన ఫింగర్ ప్రింట్స్ తో మ్యాచ్ చేయమని చెప్పు. సార్, ఒక ఫింగర్ ప్రింట్ మాత్రం మ్యాచ్ అవుతుంది. చెప్పు. ఒక ఫింగర్ ప్రింట్ మ్యాచ్ అవుతోంది. ఎవరిది? రుద్ర. గంగా నా ఇంతకాలం నేను చేసిన తప్పులన్నింటినీ నా కళ్ళ ముందు తీసుకొచ్చాడు. నాకు సంబంధించిన ఎవిడెన్స్ ఈ రూమ్ లో ఒక్కటి కూడా ఉండకూడదు. ఏది ఉండకూడదు. సార్, ఇక్కడ అందరినీ అడిగాను సార్. రుద్రతో 4 కుర్రాళ్ళు ఉండేవాళ్ళంట. ఆ 4 ఇప్పుడు అబ్స్కాన్ సార్. ఆర్య రుద్రుడి కూతురు అన్నవరం. గంగా, అన్నవరం ఇక్కడి నుంచి ఎంత దూరం? ఇక్కడ నుంచి 2 అవర్స్ అన్నా. అక్కడ మన వాళ్ళు ఎవరున్నారు? బాచి అన్నా. అన్నా, మన గంగా లైన్లో ఉన్నాడు. బాచి, నేను నీకు ఒక ఫోటో పంపిస్తున్నా. వాడు అన్నవరంలో ఉన్నట్టు తెలిసింది. వాడిని వాడి కూతుర్ని అక్కడే లేపి. అన్నయ్య, లోపలికి రా అన్నయ్య. లోపలికి రా. త్వరగా రండి. లోపలికి వెళ్ళు. ఇతను చెప్తాను. సారీ మా నాన్నకి ఒక చిన్న పని పడింది, అందుకే నేను చూడడానికి రాలేకపోయాను. అయితే ఈ వారం ఫుల్ గా నాతోనే ఉంటావా? ఉంటాను, నీతోనే ఉంటాను. నన్ను బయటికి తీసుకువెళ్తావా? బయటికి తీసుకు బయటికా? సరే వెళ్దాం. ప్రామిస్?